ఇక డీటెయిల్స్ చూస్తే ఎట్టకేలకు జమిలీ ఎన్నికలు బిల్ లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించింది. 2029లో నిర్వహించేలా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. జమిలీ ఎన్నికల బిల్ జేపీసీకి పంపడంపై కొత్త పార్లమెంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కు 369 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్ కు అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓట్లు వేశారు. దీని తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కు సుదీర్ఘంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జమిలీ ఎన్నికల సిస్టమ్ బిల్లును ఇలా లోక్సభ ముందు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే గత కొంతకాలంగా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ లోక్సభ ముందుకు తీసుకొచ్చిండు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీసుకొచ్చిన పరిస్థితి అనేది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే దీని మీద పెద్ద ఉత్కంఠ చర్చ జరిగిన పరిస్థితి. ఆ చర్చలో భాగంగా ఇవాళ కేంద్రం కేబినెట్ ఆమోదం పొందినట్టు తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ బిల్లుని 2029 ఎన్నికల్లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఈ బిల్లును పాస్ చేయడం కోసం ఇప్పటికే లోక్సభలో నుండి ఎంపీలు కావచ్చు, పెద్ద మొత్తంలో ఎంపీలు మొత్తం కూడా 369 మంది ఎంపీలు దీనికి మద్దతుగా ఓటేశారు. 149 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ బిల్లుకు అనుకూలంగా 229 మంది 20 మంది అనుకూలంగా ఓటేయడంతో మిగతా 149 వ్యతిరేకంగా వేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ఒకటే దేశం ఒకటే ఎన్నిక విధానంగా వన్ నేషన్ ఒక దేశ ఎన్నికల విధానంగా ముందుకు తెలియజేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా కేంద్రం ఆ నేపథ్యంలోనే ఈ బిల్లును పెద్ద మొత్తంలో చూసుకుంటే ప్రవేశపెట్టిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈ కేంద్ర జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించినట్టు తెలిసింది. దీన్ని కూడా కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే రానున్నట్టు ఈ 2029 ఎన్నికల్లో ఈ విధానంగానే ఎన్నికలు జరగబోతున్నట్టు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్న ఇప్పటికే జరగబోయే ఎన్నికలు అన్ని కూడా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలన్నీ కూడా ఈ విధానంగానే జమిలీ ఎన్నికల విధానంగానే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికల్లో భాగంగానే ఆ ఎన్నికలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానంగా ఈ జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయింది. ఆ నేపథ్యంలోనే ఇలా కేంద్ర ప్రభుత్వం ముందడుగేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే దేశం విధానం ఒకటే ఎన్నిక జరగాలనే కాన్సెప్ట్ తోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ బిల్లుని ఆమోదం తెలిపినట్టు పరిస్థితి. ఆమోదం అనుగుణంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.